దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు జిహెచ్ఎంసీ కార్మికులు కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన దిగారు. ఆ సమ్మెలో భాగంగా వీళ్ళు కూడా పాల్గొన్నారు. మా సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు జిహెచ్ఎంసీ కార్మికులు పొద్దున్న లేస్తే ఒక సిటీ నీట్గా ఉండాలంటే మాత్రం ఇలాంటి కార్మికులు కంపల్సరీగా ఉండాల్సిందే. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, మీరు రోజు పొద్దున వచ్చి రోడ్లు ఊడుస్తారు. సిటీ క్లీన్గా ఉండాలంటే మీలాంటి కార్మికులు ఉంటేనే ఏ సిటీ అయినా పట్టణమైనా క్లీన్గా ఉంటుంది. మీకు గవర్నమెంట్ నుంచి అందుతున్నాయి ఏంటి? అసలు మీకు ఏమేమి కావాలా? మాకు బట్టలు కావాలా, సబ్బులు కావాలా, కొబ్బరి నూనె కావాలా, చెప్పులు కావాలా, బూట్లు, చేతులు గ్లౌసులు కావాలా. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తలేదా మీకు? ఇస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తలే. మీకు జీతం ఎంత వస్తుంది ఇప్పుడు? మీకు జీతము 10,000, 11,000, నెల 3,000 వస్తున్నాయి. అప్పుడు ఎవరికి చెప్పుకుందాము? పిల్లల ఫీజేం కట్టాము, పుట్టకేం తిన్నాము. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మీ అందరికీ మన యూనియన్ వాళ్ళకు, సార్లకు, మరి ఇక్కడ వర్కర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటికీ నేను చాలాసార్లు మాట్లాడినా, నేను మాట్లాడినప్పుడల్లా ఎవరో సార్లకు అందియటం, నన్ను బాగా బేమ్ చేయటము. కానీ మేము చాలా తిప్పలు పడ్డాం 20 ఏళ్ళ కింద. అది వాళ్ళకి తెలియదు. అప్పుడు గవర్నమెంట్ ఏరే ఉన్నారు, అప్పుడు కాంట్రాక్టర్ వర్క్ చేసినాం. చాలా అంటే చాలా కొట్టిండ్రు, మమ్మల్ని హింసలు పెట్టిండ్రు, బాధలు పెట్టిండ్రు. ఇక్కడ వరకు వచ్చింది. నేను ఎక్కడ జూబ్లీహిల్స్ ఏరియాలో చేస్తా. ఇట్లా మాట్లాడినందుకు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ ట్యాంక్ కాడికి మార్చిండ్రు. నేను చేసా కదా పెద్దామని అయినా. మరి పెద్దామని ఎట్లయితే నేను నా పని చేసి ఓపిక పోయా కదా, మరి గుర్తించాలి కదా. మిమ్మల్ని తీసేస్తాం, మిమ్మల్ని కూర్చోబెడతాము, మీకు ఏమి రాకుండా చేస్తామంటే నేను అన్న సారు ఎప్పటికీ జీవితాంతం ఇది చేసుకొని బతకలేం. మేము కొన్ని రోజులు చేసుకుంటాం, పోతాం. మీదైనా అంతే, మాదైనా అంతే. మీది గవర్నమెంటు, మీరు బెదిరిస్తూ ఉంటారు. మాది ప్రైవేట్ కనుక మిమ్మల్ని ఆడిస్తూ ఉంటారు. మా మంది కరెక్ట్ లేరు. మా మంది లేబర్ వర్కర్స్ కరెక్ట్ ఉంటే ఆ పైన దేవుడు కూడా కిందికి వస్తాడు. నన్ను అడిగితే నేనేం పోతానో, నిన్ను అడిగితే ఈమెం చేస్తుందో వాళ్ళని మనం ఐక్యత లేకుంటుండి ఇక్కడి వరకు ఇట్లా తెచ్చుకుంటాము. మరి మీ యూనియన్ వాళ్ళందరికీ ఎందుకు చెప్తానంటే మేము చాలా పడ్డాం. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిండు చూసుకుంటా, నాకు కోపం వచ్చింది. ఎందుకు చెప్పలేదు ఏమిటికని చెప్పి పాలవుతున్నాం. కానీ మాకేందంటే నేనేం చెప్పేది వీళ్ళందరికీ, మనకు మంచోడే కానీ చెడ్డోడే కానీ ఒక యూనియన్ ఉండాలి. ఒక యూనియన్ ఉంటే ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ శంకరాన్ని ఉండేటోడు, మీకు తెలిసే ఉంటుంది. అందులో కొన్ని రోజులు తిరిగినాం, అది అయిపోయింది. వేరే తిరిగినాం, అది అయిపోయింది. మళ్ళీ ఇందులోకి వచ్చినాం. మరి మీరన్నా మమ్మల్ని గట్టిగా చేపట్టండి. ఏదేమైనా మీరు ముందు ఉండండి, మేము ఎన్నుకుంటాం. తాడైనా పేడైనా ఇప్పుడు ఇక్కడ మాకు ఆ 26,000 జీతాలు అమలు కావాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అమలు కావాలి. పెద్దవాళ్ళని తీసేస్తా అన్నప్పుడు పెద్దవాళ్ళని గుర్తించాలి. పెద్దవాళ్ళని ఎట్లా తీసేస్తారు? ఏ లెక్కలో తీస్తారు? వాళ్ళు ఎందుకు కష్టపడి చేసి బొక్కలు అరిగిపోయినాయి. యాక్సిడెంట్లు అయ్యి నాకు 3 సార్లు బతికినా నేను. మరి అదే అప్పుడు చచ్చిపోతే ఒక 20 లక్షలు ఇవ్వపోదురా? అదేదో ఇప్పుడు 10 లక్షలు ఇవ్వండి, 5 ఇవ్వండి, పోతాం మేము. ఈఎస్ఐ పిఎఫ్ కట్టొద్దు సార్, మాకు మేము వాడతలేము. ఈఎస్ఐ పోతే మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఎమర్జెన్సీ అంటే మీకోసం యాక్సిడెంట్లు ఈఎస్ఐ పోవాలా మేము? దేవుడు చల్లగా చూస్తాడు, పైన ఒకడు ఉన్నాడు భగవంతుడు. అందరికి ఆగు. అయితే ఇప్పుడు పట్టించుకుంటలేరు. చెప్తే సూపర్వైజర్లు కూడా పట్టించుకుంటలేరు. నెలకు ఒక స్లిప్ తేవాలంటారు. ఎక్కడి నుంచి? మన ఇది డిస్పెన్స్ ఉంటుందిగా, ఆ డిస్పెన్స్ నుంచి నెలకొక్కటి తేవాలంటే మేము ఎక్కడ తిరగాలి? అక్కడ పని చేయాలి. పోయే వరకు డిస్పెన్స్ బంద్ ఉంటుంది, పోయే వరకు హాస్పిటల్ బంద్ ఉంటుంది. 12 దిక్కుట్ల చిట్టీలు తీసుకోవాలి, ఓపీలు. ఎక్కడ తీసుకోవాలి? మేము ఎక్కడ తిప్పలు వాడాలి? అలాంటి వాళ్ళు ఎందుకు కట్ చేస్తారని అడిగిన. ఇది తప్ప అంట వాళ్ళకు. మరి ఇప్పుడు మమ్మల్ని కొంతమందిని మీరు పోతారు అని బెదిరిస్తుర్రు. పోతాం, మాకేమి పర్మనెంట్ చేసి పట్టా ఏమి ఇయ్యరు. కానీ మేము చేసినప్పటి నుంచి మరి బ్యాంకులో నెలకు 500 కట్టాలని వాళ్ళు గుర్తించుతారు, వాళ్ళు బెదిరిస్తుండ్రు. ఇన్సూరెన్స్ అంటే నేను మొన్న అడిగిన, ఎదురు తిరిగి, అమ్మ మేము చనిపోయినాక ఇచ్చే బదులు బతుకున్నాక ఇయ్యండి. 5 లక్షలు అయినాయి, ఇప్పుడు 2 లక్షలు ఇచ్చే కాడ 1,00,000 ఇయ్యండి. ఇప్పుడు నేను బతుకున్నా, నా పిల్లలు తింటారు, వాళ్ళ కోసం నేను అప్పులు చేసుకున్నా. నేను చనిపోయినాక ఎవరు ఇస్తారో ఎవరు ఇయ్యరో నా తరఫున అడిగేటోళ్ళు ఉండొద్దా? మరి అది కూడా అమలు చేయాలి కదా. మీరు చెప్పుకుంటారు, ఏమన్నా మాట్లాడనియ్యరు, ఏమన్నా అడగనియ్యరు. మిమ్మల్ని తిడతలేం కదా, మిమ్మల్ని ఏం అంటలేం కదా. ఎట్టి సాకిరి చేస్తున్నాం. మరి మమ్మల్ని ఇప్పుడు అంగిల్ లేక, ఇది ఎప్పటిది 10 ఏళ్ళ అంగి ఇది. మీరు ఇచ్చిండ్రా? ఇప్పుడు ఈ మధ్య అంగిలు ఇచ్చిండ్రా? మాకు షూ ఇచ్చిండ్రా, సబ్బులు ఇచ్చిండ్రా, నూనె ఇచ్చిండ్రా? ఒక సర్ఫ్ ప్యాకెట్ లేదు అందులో. ఆ సబ్బులు ఎందుకు?
ఆ నూనె ఎప్పటిదో ముక్కిపోయిన నూనెలు ఇస్తుర్రు. ఎందుకు? మేము అయ్యే పెట్టుకుంటున్నామా? మీ ఇచ్చినట్లతో జీవితం గడుతుందా? సరే ఓకే ఇచ్చారు బాగానే ఉంది, కానీ మావి కొన్ని అమలు ఎందుకు చేస్తలేరు? మా జీతాలు అమలు చేయాలి. మాకు ఇండ్లు లేవు, చాలామందికి ఇండ్లు లేవు, ఊర్లలో లేవు, ఇక్కడ లేవు. అలాంటి వాళ్ళని పట్టించుకుంటలేరు. బస్సులో పట్టించుకుంటలేరు, ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకుంటలేరు. మరి పట్టించుకోవాలి కదా. చెప్పమ్మా, మీరు చెప్పండి, మీకు ఎంత జీతం వస్తుంది, ఎన్ని నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? నేను 20 ఏళ్ళ సార్ చేయబట్టి 20 ఏళ్ళ చేయబట్టి ఏమి ఇస్తలేరు సారు, అంతే ఇస్తారు. మీకు ఒక రోజు బంద్ చేస్తే మీకు ఏమైనా సెలవులు ఇస్తారా, లేకుంటే జీతం కట్ చేస్తారా? లేవున డుమ్మ కొట్టుకుంటాము, ఆ రోజు కట్ అవుతాయి. ఒక రోజు కట్ అయింది అనుకో, మళ్ళీ 2 రోజుల జీతం తీసేసుకుంటాడు. ఎందుకు ఇట్లా అంటే మొదటినే తిత్తాండ్రు అంటాండ్రు. నేను 3 డుమ్మాలు కట్టినా, 3 డుమ్మాలకు 2000 కట్ అయినాయి. మరి 2000 ఎట్లా కట్ అయినాయి సారు, ఈ 500 ఎక్కడ పోయినాయి అంటే మేడాన్ని అడుగుదాం తీయ అంటాడు, అడగడు. మరి మేడం వచ్చింది అడగనా సార్ అంటే పోనీ అమ్మ పోనీ, ప్రతి నెల అట్లనే అంటాడు. పోనీ తీయమ్మ పోనీ, నేను అడుగుతా పోనీ తీయ అంటాడు, అట్లనే అడుగుతాడు. ప్రతి నెల 2000 కట్టు, అట్లనే పోతాను. నేను వీళ్ళ దగ్గర జామినాలు చేస్తాము. మాకు అన్నీ కావాలి, 25,000 కావాలి. ప్రతి ఒక్కరు మమ్మల్ని బెదిరిస్తారు రోడ్డు మీద పని చేస్తే. ఇప్పుడు అక్కడ సాగర్ రోడ్డు మంచిగా లేడు, రోడ్డు మళ్ళీ రోడ్డు మంచిగా లేనప్పుడు ఆ రోడ్డుని పట్టించుకోవాలి కదా. మమ్మల్ని బెదిరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మమ్మల్ని బెదిరించినప్పుడు మేము భయపడాలా? మనం భయపడితే మేము ఎట్లా పని చేయాలి? మేము సావాలా బస్ కింద పడి? మాకు ఏమైనా అయితే మాకు దిక్కోడు. మాకు అన్నీ కావాలి, జీతం కూడా ఎక్కువ కావాలి. ఇప్పుడు ఈఎస్పీఎస్ తీసేసి అన్నాడు. ఇప్పుడు మాకు సాగు పట్టుకుంటుంది, అది చెప్పేసారా? అది పెళ్ళిలో అంటే టైం ఉంటుంది, ఆ చావు పట్టుకొని వస్తాయి, సహజంగా పోవాల్సి వస్తుంది. మళ్ళీ భయపట్టిస్తాను. మళ్ళీ ఇప్పుడు నేను 20 రోజులు రాలే, ఎందుకు చావు పట్టుకొని రాలే, మళ్ళీ జీతం కట్ చేస్తే ఎట్లా? మళ్ళీ అన్నీ వెళ్ళాలి కదా. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మ ఇంట్లో ఉంది, ఇల్లు లేదు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మకి ఓపిక లేదు. ఎన్ని రోజులు చేస్తాను? మాకు అన్నీ కావాలి, లేకుంటే ఊరికి లేదు మేము. సార్ చెప్పండి సార్, కార్మికుల పక్షాన మీ యూనియన్ తరపున మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ముఖ్యంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి అనేది డిమాండ్. ఇంకొకటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇళ్ళు లేవు. డబల్ బెడ్రూమ్ ఇళ్ళం ఇస్తామని కేసీఆర్ చెప్పింది, కానీ ఇయ్యలే. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన ఇయ్యలే. ఇక్కడ కార్మికులందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్. కనీసం వీళ్ళకు జాడకట్టలు, చేతులు కడుక్కోవడానికి సబ్బులు, గ్లౌజెస్, ఏవైతే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీసం ఉన్నాయో అవి కూడా ఇస్తలేరు. అవన్నీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ప్రధానమైన సమస్య, వీళ్ళందరికీ కూడా ఉన్న ప్రధానమైన సమస్య పిఎఫ్ డబ్బులు. పిఎఫ్లో వీళ్ళకందరికీ ఏంటంటే సమస్య, వీళ్ళకి జాయిన్ అయినప్పుడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి రాసుకున్నారు, ఆధార్ కార్డులో ఇంకోటి ఉంది, పాన్ కార్డులో ఇంకోటి ఉంది. ఇవి చూపించి పిఎఫ్ ఇంతకుముందు గవర్నమెంటే చేసేవాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినారు. వాళ్ళు ఏదో ఒక కొర్రీ పెట్టి వీళ్ళని మీ దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పేసి వీళ్ళకి పిఎఫ్ ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. ఆ పిఎఫ్ ఇవన్నీ సరి చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే పిఎఫ్ అప్లై చేస్తున్నారో పాస్పోర్ట్ తీసుకొని, పాస్పోర్ట్లో కరెక్షన్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఆధార్ కార్డులో కరెక్షన్ చేసుకొని వీళ్ళు పిఎఫ్ తీసుకుంటారు. ఎవరికి అవసరం వీళ్ళకి పాస్పోర్ట్? వీళ్ళు ఏ దేశం పోయేది ఉంది, కానీ అవసరం అట్లా ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళే అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ సమస్యలన్నీ పరిష్కరించి వీళ్ళకి పిఎఫ్ వచ్చేటట్టు చేయాలి. బయట ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ 8,000 10,000 వీళ్ళకి పిఎఫ్ ఇవ్వడానికి తీసుకుంటున్నారు కమిషన్. ఇవన్నీ కూడా పరిష్కరించి వీళ్ళకి 7,000 8,000 అడిగి తీసుకుంటున్నారు. దీన్ని పరిష్కరించాలి, జీతాలు పెంచాలి, పిఎఫ్ సమస్యలు పరిష్కరించాలి, డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇప్పుడు 8 గంటలు తీసేసి 10 గంటలు పెడతామంటున్నారు. కంటిన్యూస్గా చేసే పని, వంగి ఊడ్చే పని 6 గంటలు కూడా చేయలేరు. 8 గంటలే కష్టం అంటే 10 గంటలు చేస్తామంటే ఎట్లా చేస్తారు? ఎవరు చేస్తారు? కాబట్టి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళకే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన ప్రదర్శన జరిగింది. మెమోరాండం కూడా ఇచ్చాము. తర్వాత ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఈ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఏఐయుటియుసి తరఫున ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. చెప్పమ్మా, మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు రోజు? రోజు 3 గంటలు చేస్తాం. 3 గంటలు చేస్తాం. 3 గంటలు చేస్తే 1 గంట దాకా మళ్ళీ పిల్లలేరుడు, రాళ్ళేరుడు, చెట్టు పీకుడు 1 గంట దాకా. ఇవన్నీ 1 గంట దాకా చేస్తే 1 గంటకు ఫోటో దిగిపోతాం. బియ్యపు కట్ అయితే ఇప్పుడు ఏమంటారు, బియ్యపు కట్ అయితే
తీసుకోవాలని కొంతమంది అంటారు, తీయొద్దని కొంతమంది అంటారు. మరి తీసుకోవాలంటారా తీయొద్దంటారా? మరి మేము ఇంత 24 గంటలు చక్కగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా, బండ్లు వచ్చి గుద్దినా, కార్లు వచ్చి గుద్దినా మేము మంచిగా పని చేస్తున్నాం. సందులలో చేసి ఎక్కడ రాళ్ళు అక్కడనే ఉంటాయి, ఎక్కడి చెత్తలు అక్కడనే ఉంటాయి, ఎక్కడిది అక్కడనే ఉంటాయి. వాళ్ళకు 40,000, 20,000, 50,000, 60,000 జీతం గవర్నమెంట్ అని వాళ్ళు ఏమన్నా ఎక్కువ చేస్తారా మాకంటే? వాళ్ళ గవర్నమెంట్ ఎక్కడి, వాళ్ళ జీతం ఎక్కడి, వాళ్ళకి అంత జీతం మాకంటే ఎక్కువ చేస్తారా వాళ్ళు? చేస్తారా సారు? మరి మాకు ఇంత తక్కువ ఎక్కడ జీతం? మాకు కిరాయిలు ఏం కట్టుకోవాలి, రానుపోని ఛార్జీలు ఏం కావాలా మాకు చెప్పు సారు? మా పిల్లలకి ఏం చేయాలి? మా పిల్లలకు చదువుకునేందుకు, మాకు ఛార్జీలకు, మాకు వచ్చేందుకు పోతేందుకు సరిపోతలేవు జీతం. మరి మీకు 9 కాకముందుగా పర్మనెంట్ వాళ్ళు ఇంట్లో పడతారు. 9 అనే కానే కాదు, అక్కడికి అత్త పుత్తారు ఊరికి. మరి వీళ్ళు చూస్తారు అక్కడ, వాళ్ళు చూడాలి సార్. వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు ఎట్లా పని చేస్తారు, టెంపరీలో ఎట్లా పని చేస్తారు, అది చూసుకొని గమనించాలి. గమనించి వీళ్ళు ఇవ్వాలి జీతాలు. నేను మాట్లాడతా సార్ దగ్గర, భయం ఏం కాదు. మాకు పొద్దున్నే ఎవరు తెల్లవారక ముందే మేము వచ్చి రోడ్లపైన వచ్చి ఊడుస్తాం, సిటీని నీట్గా ఉంచుతాం. మాకు కనీస అవసరాలైనా ఇవ్వకుండా, కనీసం డ్రెస్సులు కానీ, నూనె కానీ, ఊడ్చే జాడికట్టలు కూడా ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. మాకు కనీస అవసరాలు కూడా వీళ్ళు అమలు చేయడం లేదు. తప్పకుండా మాకు జీతాలు పెంచాలి. మాకు రోజువారీ నిత్యావసరాలు అవసరమైనవి కూడా, పనిముట్లు కూడా వీళ్ళు ఇవ్వాలని కూడా జిహెచ్ఎంసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.